నమస్కారం అండి అందరికీ. ఇవాళ ఒక సంస్కృత శ్లోకం, ఆ శ్లోకం యొక్క తాత్పర్యం కూడా నేర్చుకున్నాము. ఆ శ్లోకం ఏంటంటే, పుస్తకస్థాతు యా విద్యా పరహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నే నసా విద్యా న తద్ధనం. సామాన్యంగా అయితే ఈ శ్లోకాలన్నీ మన సంస్కృత భాషలో ఉంటాయండి. ఈ సంస్కృత భాషలో కూడా ఈ తాత్పర్యం అనేది శ్లోకంలో నిగూఢంగా ఉంటుంది. మనం ఆ తాత్పర్యాన్ని తెలుగు భాషలోకి పరివర్తించుకొని మనం తాత్పర్యం నేర్చుకుందాము. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, పుస్తకస్థాతు యా విద్య, ఏదైతే విద్య పుస్తకంలో ఉంటుందో అది, ఇంకా పరహస్తగతం ధనం, వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిన ధనం, డబ్బు ఏదైతే ఉంటుందో, కార్యకాలే సముత్పన్నే అంటే ఆపత్కాలంలో మనకి అవసరమైన కాలంలో అవి, పుస్తకంలో ఉండే విద్య విద్య కాదు, వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిన డబ్బు డబ్బు కాదు అని ఈ శ్లోకం చెప్తుందండి. అంటే పుస్తకంలో ఉండే విద్య మన మస్తకంలో ఉండాలని ఈ శ్లోకం కూడా చెప్తుంది. ఇంకా డబ్బు వేరే వాళ్ళ చేతికి వెళ్ళకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత, మన కర్తవ్యం అని ఈ శ్లోకం కూడా చెప్తుందండి. ధన్యవాదాలు.